హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన కల్కి మూవీ డే వన్ కలెక్షన్ ఎంత గ్రాస్ చేసిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ క్రియేట్ చేసిన మూవీస్ గురించి తెలుసుకుందాం. మరియు ఆ అన్ని మూవీస్ని మన ప్రభాస్ అన్న కల్కి మూవీ దాటిందా లేదా అనే విషయం గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ మూవీస్ ఎంతెంత షేర్ చేశాయి మరియు డే వన్ ఎంతెంత కలెక్షన్ గ్రాస్ చేసాయి దాని గురించి అయితే తెలుసుకుందాం. నెంబర్ 1 ప్లేస్లో అయితే రామ్ చరణ్ మరియు మన ఎన్టీఆర్ అన్న రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ నెంబర్ 1 స్థానంలో అయితే ఉంది భయ్య. అదైతే 80 కోట్ల షేర్ మరియు 260 కోట్ల కలెక్షన్ గ్రాస్ అయితే డే వన్లో అయితే చేసింది. అలాగే భయ్య తర్వాత మన ప్రభాస్ అన్న బాహుబలి 2 ఇదైతే 250 కోట్లు కలెక్షన్ గ్రాస్, అలాగే 60 కోట్లు షేర్స్ అయితే కలెక్ట్ చేసింది వన్ డే అనమాట. అంటే రెండోది. తర్వాత మూడోది అంటే కేజీఎఫ్ మూవీ, మన రాకింగ్ స్టార్ యష్ గారిది, ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో అయితే ఈ మూవీ అయితే వచ్చింది భయ్య. ఈ మూవీ అనమాట డే వన్ కలెక్షన్ 200 కోట్లు మరియు షేర్స్ అనమాట 50 కోట్లు షేర్స్ అయితే చేసింది డే వన్లో. దాని తర్వాత భయ్య మన ఆదిపురుష్ మూవీ అనమాట, మన ప్రభాస్ అనేది ఈ రాముడి క్యారెక్టర్లో మన ప్రభాస్ అయితే కనబడ్డాడు భయ్య. ఓం రావత్ తీసిన మూవీ అనమాట. ఈ మూవీ ఎంత కలెక్షన్ గ్రాస్ చేసిందంటే భయ్య చాలా ఎక్కువ కలెక్షన్ గ్రాస్ చేసింది నా లెక్కనైతే. అంటే 180 క్రోర్స్ అయితే గ్రాస్ చేసింది. షేర్స్ అనమాట 70 కోట్లు అయితే షేర్స్ చేసింది. 5th ప్లేస్లో ఉంది సలార్ మూవీ, ప్రభాస్ అన్నది ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ అనమాట. ఇదైతే 176 కోట్లు కలెక్షన్ గ్రాస్ అయితే చేసింది. షేర్స్ అనమాట 50 కోట్ల షేర్స్ అయితే చేసింది. ఇంకొద్దిగా అయిపించుంటే ఈ మూవీ అయితే నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్లో అయితే వచ్చి ఉండేది నాకైతే అనిపించింది భయ్య. ఆ లెక్కను చూసుకుంటే మన ప్రభాస్ అన్న తీసిన కల్కి మూవీ భయ్య అసలు ఈ రికార్డ్ని బద్దలు చేసినా లేదా అనేది అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. ప్రభాస్ అన్న కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్ వచ్చి భయ్య 280 కోట్లు కలెక్షన్ అయితే చేసింది. షేర్స్ అనమాట 50 కోట్లు అయితే చేసింది. ఆ లెక్కన సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. ఫస్ట్ ప్లేస్లో అనమాట ఆర్ఆర్ మూవీ అనమాట, రాజమౌళి గారి ఆర్ఆర్ మూవీ అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. కానీ భయ్య మన ప్రభాస్ అనేది ఇండియాలో టాప్ 5 హయ్యెస్ట్ కలెక్షన్ గ్రాస్ చేసిన మూవీలో మన ప్రభాస్ అనేది 3 మూవీలు కూడా. సింగిల్గా అయితే 3 మూవీలు ఎలా, అసలు మామూలు హీరో కాదు. సింగిల్గా అయితే ఈ విధంగా ఇంత కలెక్షన్ గ్రాస్ చేశాడంటే అసలు మామూలు విషయం కాదు. అది భయ్య మన ప్రభాస్ అనేది మూవీ అయితే సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. మన ప్రభాస్ అని సింగిల్గా అయితే ఈ విధంగా చేశాడు. కానీ తమిళనాడులో అన్నమాట ఈ మూవీ కొద్దిగా హైప్ ఇచ్చుంటే ప్రభాస్ అన్న ఆ మూవీ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉండేది. అలాగే ఈ నైజాంలో అనమాట ఈ మూవీ ఆర్ఆర్ఆర్ మూవీ కన్నా ఎక్కువ కలెక్షన్ అయితే వసూలు చేసింది భయ్య, ఆ లెక్కను చూసుకుంటే నైజాం కాడ అయితే. అలాగే యునైటెడ్ స్టేట్ అంటే యూఎస్ఏలో అనమాట ఆర్ఆర్ మూవీ బ్రేక్ చేసింది భయ్య. ఆర్ఆర్ మూవీని బ్రేక్ చేసేలా అయితే ఈ మూవీ $2 మిలియన్ అయితే వసూలు చేసింది. ఇప్పుడు దాకా అలాంటి కలెక్షన్ అయితే యునైటెడ్ స్టేట్లో అయితే లేదు భయ్య. మన ప్రభాస్ అనే కల్కి మూవీ అంత కలెక్షన్ అయితే గ్రాస్ చేసింది భయ్య. అసలు ఎవరు ఊహించుకోలేదు అంత కలెక్షన్ అయితే గ్రాస్ చేసింది యునైటెడ్ స్టేట్లో. మనం ప్రభాస్ అన్న అంటే మామూలుడు కాదు. అంటే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఈ మల్టీలా అంటే ప్రభాస్ సింగిల్గా వచ్చాడు. మరి రామ్ చరణ్ అన్న మరియు ఎన్టీఆర్ అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్ రాజమౌళి కాంబినేషన్లో అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. కానీ ఒక్కడే ఇన్ని బ్లాక్ బస్టర్స్ అంటే ఇండియాలో టాప్ 3 మూవీస్ అని అంటే కలెక్షన్ గ్రాసింగ్లో అసలు మామూలు విషయం కాదు భయ్య. నిజంగా ప్రభాస్ అంటే తోపే. మరి ఇంకా నెక్స్ట్ అంటే రాజమౌళి గారు నెక్స్ట్ ఫిలిం ఆట మహాభారతం. దాంట్లో మనం ప్రభాస్ కర్నూలులో అయితే ఇంట్రొడ్యూస్ అవుతున్నారు భయ్య. అది వేరే లుక్లో అయితే ఉంటుంది. దాని గురించి అయితే వీడియో అయితే లింక్లో పెడుతున్నారు ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.